హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 120 కౌంట్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. ఇందులో కొన్ని మిర్రర్ వర్క్ ఉన్నాయి, కొన్ని వితౌట్ మిర్రర్స్ ఉన్నాయి. సో చూద్దాము. చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, లెఫ్ట్ సైడ్ అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని లెఫ్ట్ ఎక్కడ తీసుకోవద్దండి, స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ ఎండ్లో రౌండ్గా వస్తుంది అన్నమాట, రోడ్డు రౌండ్గా తిరుగుతుంది. టాప్ ఎండ్లో రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దాటి ఇంకా కొంచెం డౌన్కి వస్తే 4th హౌస్ దగ్గర ప్లాట్ నెంబర్ 272 ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు 9th ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. మీకు గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్గా చూపించేస్తుందండి. ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే. అండ్ మీకు మెట్రోకి వచ్చినా బస్కి వచ్చినా కూడా చాలా దగ్గర అండి. జస్ట్ 5 minutes మీరు నడుచుకుంటూ రావచ్చండి. 5 minutesలో మెట్రో స్టేషన్ నుంచి అయినా బస్ స్టాప్ నుంచి అయినా పక్కనే ఉంటాయండి. సో చూద్దామండి. ఈ శారీస్ చూసే ముందు ఇక్కడ ఒకటి మన సిల్క్ శారీ ఉందండి. ఇది ఇలా చెక్స్ ఉంటుందండి, సెల్ఫ్ చెక్స్ ఉంటుంది చీరకి. ఇలాగా 3 కలర్స్లో ఉంది. బ్రౌన్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. సో ఇదంతా స్క్రీన్ ప్రింట్ అండి. ఈ శారీ మాత్రం ఫస్ట్ వాష్ డ్రై వాష్ అండి, తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. శారీ ఆల్మోస్ట్ 6 meters ఉందండి, ఇంకా 6 కన్నా కొంచెం పైనే ఉండొచ్చు. ఇది బ్లౌజ్. ఇది కొంచెం టిష్యూ వచ్చిందండి బ్లౌజ్కి. ఇది బ్లౌజ్. హైట్ కూడా చూడండి ఎంత ఉందో, చాలా హైట్ ఉందండి. 44 inches అలా ఉన్నాయి ఈ చీరలు. 44-45 inches హైట్ ఉంది. అండ్ బ్లౌజ్లో టిష్యూ వచ్చింది, అందుకే కొంచెం మెరుపు ఉంది బ్లౌజ్కి. ఈ శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్. ఇప్పుడు వచ్చేసి ఈ కాటన్ శారీస్ 120 కౌంట్లో చూస్తున్నామండి. ఇది బ్లౌజ్. పాట్లీ పళ్ళు ఉందండి ప్లీట్స్లో. ఇది పాట్లీ పళ్ళు ఉందండి చీర. ప్లీట్స్లో లైట్ ఇలా వచ్చింది. ఇది కట్టు చెంగండి. బార్డర్ మాత్రం గ్రే కలర్ బార్డర్ కింద కంటిన్యూ అవుతుంది, పైకి రాదు కానీ కింద కంటిన్యూ అయ్యి మనకి ఇలా పాట్లీలో గ్రే వస్తుంది. ఇది ప్లీట్స్ అన్నమాట. దీనికి ఇలా బార్డర్ రన్ అయింది కింద కంటిన్యూస్గా. అండ్ ప్లీట్స్లో ఇలా వచ్చింది ప్రింట్, బ్లాక్ అండ్ రెడ్తో. బ్రౌన్ పైన అంతా ఇలా రెడ్ అండ్ బ్రౌన్తో క్రాస్ లైన్స్ వచ్చింది. ఇది ప్లీట్స్ వస్తుంది. అండ్ చీరలన్నీ కూడా ఆల్మోస్ట్ 6 meters అండి, అన్నీ హోమ్ వాష్. ఇది శారీ ఇలా ఉంటుంది. బ్లౌజ్ చాలా బాగుంది. అద్దాలు వచ్చినాయి. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి. పింక్ అండ్ బ్లూ. ఇది కూడా అద్దాలు వచ్చింది. బ్లూ కలర్ బ్లౌజ్, పింక్ కలర్ చీర. బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్. కిందికి పెద్ద బార్డర్ వచ్చింది, పైకి చిన్న బార్డర్ వచ్చింది. శారీస్ కూడా మంచి లైట్గా ఉన్నాయండి. 1850 ప్లస్ షిప్పింగ్ అండి. మెరూన్ అండ్ పర్పుల్. బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. మెరూన్ అండ్ మజంతా పింక్, యాక్చువల్గా పర్పుల్ కాదు. మెరూన్ పైన బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. మిర్రర్స్. $1850 ప్లస్ షిప్పింగ్ అండి. బ్రౌన్ అండ్ గచ్చకాయ గ్రే కలర్. ఇలా కిందికి బ్రౌన్ టెంపుల్, బ్రౌన్ బార్డర్ వచ్చేసి బ్రౌన్ది ప్లీట్స్లో ట్రయాంగిల్ వచ్చింది, పెద్ద ట్రయాంగిల్. ఇది శారీ అంతా ఇలా ఉంటుందండి, పళ్ళు వైపు ఇలా ఉంది. ఇది బ్లౌజ్. ఇది పళ్ళు అండి, పళ్ళు వైపు ఇలా ఉంది. ఈ బార్డర్ ఏదైతుందో ఈ బార్డర్ కింద కంటిన్యూస్గా ఉంటుంది, ప్లస్ మనకు ప్లీట్స్లో బ్రౌన్ కలరే వస్తుందండి.
ఇలా వస్తుంది బ్రౌన్ కలర్ ప్లీట్స్లో ఇలా మనకు బార్డర్ కింద కంటిన్యూ అయింది, కింద రెడ్ అండ్ బ్రౌన్తో కంటిన్యూ అయ్యి పైన బ్లాక్ బార్డర్ వచ్చేసి ఇవి 3 కలర్స్లో మనం క్రాస్ లైన్స్ వేసాము. ఒకటే డిజైన్ సేమ్ బ్లాక్ 3 కలర్స్లో వేసామన్నమాట. ఇది కట్ చెంగు 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఆరెంజ్ అండ్ రెడ్ అద్దాలు వచ్చినాయి, క్రాస్ లైన్స్ చీర చాలా బాగుంది. 1850 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా గ్రే అండ్ బ్రౌన్, లైట్ గ్రే అండ్ బ్రౌన్. ఇది బ్లౌజ్, కిందంతా ఇలా ట్రయాంగిల్స్ బార్డర్ వచ్చింది గ్రే కలర్తో, దానిపైన బ్లాక్ ప్రింట్ వచ్చింది. శారీ అంతా ఇలా స్ట్రైట్ లైన్స్ కింద ఒకటి బ్లాక్ అండ్ రెడ్, ఒకటి బ్లాక్ అండ్ బ్రౌన్తో ప్రింటింగ్. కింద ఇలా వచ్చింది మనకి ట్రయాంగిల్స్ బార్డర్ వచ్చి. పళ్ళు బ్రౌన్ అండ్ మెరూన్ అండి. బ్లౌజ్ చీర బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్. 1650 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్, ఎంత బాగుందో అండి ఇది. పళ్ళు లెమన్ ఎల్లో వైట్, బ్లౌజ్ ఇది వైట్ పైన ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇదండి పళ్ళు. బ్లూ అండ్ మజంతా పింక్, మజంతా పింక్లో కొంచెం పర్పుల్ కలిసి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, పర్పుల్ కింద పర్పుల్ లాగా. బ్లౌజ్ కింద ఇలా ట్రయాంగిల్స్ బార్డర్ వచ్చింది, ఇలా వచ్చిందండి చీర. చాలా బాగుంది, కలర్ బాగుందండి. పింక్ అండ్ వైట్ బ్లౌజ్ చీర. పళ్ళు బ్లూ అండ్ ఒకలాంటి కలర్, గార్నెట్ పింక్ కలర్, బ్లాక్ అండ్ ఆరెంజ్తో ఇక్కడ ప్రింట్ వచ్చింది, ఇక్కడ పింక్ వచ్చింది, ఇక్కడ బ్లూ వచ్చింది. శారీస్ అన్నీ 6 మీటర్స్ అండి, ఆల్మోస్ట్ 6 మీటర్స్ ప్లస్ బ్లౌజ్ వచ్చేసి 95 to 1 మీటర్. పళ్ళు గ్రే అండ్ బ్రౌన్, ఇలా బాక్స్ల కింద ఒక అచ్చు థిక్గా వచ్చింది, ఒక అచ్చు కొద్దిగా సన్నగా వచ్చింది. బాగుంది చీర. బ్లౌజ్ కింద ఇలా వచ్చింది, రెడ్ అండ్ బ్రౌన్తో బార్డర్ వచ్చేసి గ్రే పైన బ్లాక్ ఫుల్ ప్రింట్ వచ్చింది. బాగుంది కలర్. బ్రౌన్ అండ్ గ్రే పైన ఇలా బ్లాక్ థిక్ ప్రింట్ బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ చీర. ఇలా ఉంది. పింక్ అండ్ బ్లూ, ఇది పెద్ద బార్డర్ వచ్చిందండి చీరకి, కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. పళ్ళు బ్లౌజ్ అన్నీ హోమ్ వాష్ అండి. బ్రౌన్ అండ్ రెడ్ ఫుల్ ప్రింట్ వచ్చిన చీర, బ్రౌన్ పైన బ్లౌజ్. పళ్ళు ఇలా ట్రయాంగిల్స్ వచ్చినాయండి, బ్రౌన్ ట్రయాంగిల్స్ వచ్చింది, కానీ మేము కంటిన్యూస్గా ఒకటే జాల్ తీసుకొని దానికి ఇలా వేసేసామండి. పైన బ్లాక్ బార్డర్ వచ్చింది. మనకు రెండు కూడా ట్రయాంగిల్స్ గ్రే బ్రౌన్ రెండు డిఫరెంట్ ట్రయాంగిల్స్ కింద కనిపిస్తుంది. పైన డిఫరెంట్ చీర లాగుంది మనకు, అంటే టోటల్లీ డిఫరెంట్, కింది దానికి పైన దానికి మ్యాచింగ్ లేకుండా మనకు క్లియర్ డిమార్కేషన్ ఉందన్నమాట చీరకి. బార్డరు చీర, పళ్ళు, బ్లౌజ్. పింక్ అండ్ బ్లూ పైన పింక్ కలర్, పింక్ పైన బ్లూ కలర్తో ప్రింట్ వచ్చిందండి.
ఇలా బూటా వచ్చింది చీరకి. ఇక్కడ బ్లాక్, బ్రౌన్, ఆరెంజ్తో పళ్ళు. వైట్ అండ్ పింక్, పింక్ పైన పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఇలా పింక్తో ఫుల్ ప్రింట్ ఇచ్చాం. శారీ పళ్ళు గ్రీన్ అండ్ మజంతా పింక్, సన్న డిజైన్ ప్రింటింగ్ ఇచ్చామండి. బ్లాక్ అండ్ పర్పుల్తో సన్న డిజైన్, చాలా బాగుంది ఇది, డెలికేట్గా. పళ్ళు బ్లౌజ్ మజంతా పింక్, పర్పుల్ కలర్, బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చింది. దీనికి ఇలా సిల్వర్ జరీతో ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇలాగా స్లీవ్స్కి ఇలా సిల్వర్ జరీతో ఎంబ్రాయిడరీ బార్డర్లో వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఈ చీర ఇది పాట్లీ పళ్ళు ఉంది చీర. హాఫ్ అండ్ హాఫ్, పాట్లీ పళ్ళు కాదు, ఇది హాఫ్ అండ్ హాఫ్. కట్టు చెంగు నుంచి ఇలా వచ్చింది చీర అంతా. ఇది సెకండ్ హాఫ్. 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ బ్లౌజ్కి మనకు ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి 1950 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ బ్లూ, ఇది బ్లౌజ్. చాలా బాగుందండి చీర. ఈ ప్రింటింగ్ చాలామందికి నచ్చింది. లాస్ట్ టైం కూడా ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ 2-3 కలర్ కాంబినేషన్స్లో చేస్తే అందరు బాగా తీసుకున్నారండి ఈ ప్యాటర్న్. పళ్ళు బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్. ఎంత మంచి కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. గ్రే అండ్ బ్లూ, బ్లాక్ అండ్ పర్పుల్. బ్లాక్ బ్లౌజ్, పర్పుల్ పైన బ్లూ ప్రింట్ వచ్చిందండి. ఈ చీర బార్డర్ ఎంత బాగుందో, బ్లాక్ పైన బ్లూ ప్రింట్, పర్పుల్ అండ్ బ్లూతో ప్రింట్. పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ అండ్ ఎల్లో. ఇది కూడా పాట్లీ పళ్ళు వచ్చింది. మనకు ప్లీట్స్లో పెద్ద ట్రయాంగిల్ వచ్చింది. బార్డర్ ఎల్లో ట్రయాంగిల్, ఎల్లో బార్డర్ ఇలా కంటిన్యూ అయిందండి మనకు. ఇది ఎల్లో ట్రయాంగిల్, ప్లీట్స్ ఎల్లో వస్తుందండి ట్రయాంగిల్ షేప్లో. అండ్ ఇది కట్ చెంగు, బార్డర్ ఎల్లో కంటిన్యూస్ ఉంది మనకు. ఇది పళ్ళు మెరూన్ అండ్ పీచ్. ఇది చీర అండి, పీచ్ అండ్ మెరూన్ ప్రింట్ వచ్చింది. దీని బ్లౌజ్ లేదండి. ఇది చీర ఒకవేళ బ్లౌజ్ దొరికితే 1650 ప్లస్ షిప్పింగ్ అండి, లేదంటే 1550 ప్లస్ షిప్పింగ్. పింక్ అండ్ బ్లూ, పర్పుల్ సారీ, క్రాస్ లైన్స్ కింద ప్రింటింగ్ ఇచ్చాము. పళ్ళు బ్లాక్ అండ్ రస్ట్. బ్లౌజ్ ఇలా పోల్కా డాట్స్ వచ్చిందండి, దొడ్డు డాట్స్. అందులో బ్లాక్ అండ్ రెడ్తో బూటా వచ్చింది. బార్డర్ కూడా చాలా బాగుందండి చీర. పళ్ళు బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్. గ్రీన్, ఆలివ్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, సీ గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్. ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్. కింద బార్డర్లో ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చి ఎంత బాగుంది చూడండి ప్రింటింగ్. సన్న ప్రింట్ బ్లాక్ కలర్తో చీర. బ్లౌజ్ శారీ చాలా బాగుందండి చీర. అండ్ పళ్ళు
1650 ప్లస్ షిప్పింగ్. సో ఇవండి మనం చూసిన చీరలు. ఇవన్నీ కూడా హోమ్ వాష్ అండి, ప్లస్ 2-3 డేస్కి ఒకసారి 2-3 టైమ్స్కి ఒకసారి అలా స్టార్ట్ చేసుకుంటే బాగుంటాయండి చీరలు. లేదంటే సాఫ్ట్గా కట్టుకోవాలంటే కూడా ఐరన్ చేపించేసి కట్టేసుకోవచ్చండి. శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ ఉంటాయండి అండ్ ఆల్మోస్ట్ ప్లస్ 95 to 1 మీటర్ బ్లౌజ్ ఉంటుందండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.